ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు అండి. మనం ఈ లోకంలో ఏమన్నా చేస్తుంటే మన హృదయము దేవుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి మనము మనుషుల హృదయాన్ని మనుషులు కనిపెట్టలేరు, కానీ దేవుడికైతే ఖచ్చితంగా మనం ఏమనుకుంటున్నామో ఆ మాట మన నాలుకకు రాక మునిపే దేవుడికి సమస్తం తెలుసండి. మనము దేవుడికి కూడా అబద్ధాలు చెప్పే బిడలుగా లేకపోలేదు. అనేక మంది నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, ఈ చెట్లు తప్ప ఏమి లేవని మనుషులు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కటి దేవుడికి సాక్ష్యం చెప్పిన దేవుడు ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నాడండి. మనం దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కదని మనం తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయి అదేవిధంగా తప్పు క్షమాపణ కోరుకుంటూ వస్తే నాకు పరలోక రాజ్యం వస్తుంది, లేదా బాప్తీసం తీసుకునే బిడలు కూడా వృద్ధాప్యంలోకి వచ్చి చనిపోయే ముందు తమ శేష జీవితాన్ని దేవుడికి ఇచ్చిన ఉపయోగం ఉండదండి. యేసు యవన వయసులో కాడి మోట నరునికి మేలు, అది ఓపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారేమో వృద్ధాప్యంలో అయిన తర్వాత తన ప్రాణాన్ని పెట్టలేదు. యవన వయసులో 33.5 సంవత్సరంలో తన ప్రాణాన్ని పెట్టాడు. మనము కూడా దేవుడికి మన జీవితాన్ని సమర్పించి ఆయన సేవలో ఎప్పుడైతే మనం ఎదుగుతుంటామో దేవుడు మమ్మల్ని 30 60 దీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీరు మమ్మల్ని 30 60 100 దీవించాలని ఆశపడుతున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఏసయ్య, మేము మీ చేతి క్రింద ఉండాలయ్యా, మీ రెక్కల చాటున మేము ఉండాలయ్యా, మీ పాదాల దగ్గరికి మేము రావాలయ్యా. ఏసయ్య, మీ మనశ్శాంతిని మాకు ఇవ్వమని అడుగుతున్నానయ్యా, మీ చల్లని ఆరోగ్యం మాకు దయచేయమని అడుగుతున్నానయ్యా. ఏసయ్య, ఈ లోకంలో సాతాను అనేక మంది మనుషుల్ని పట్టాలా, అతన్ని అనగదక్కాలా, నరకంలోకి తీసుకోవాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుంది. మీ ఆత్మ ద్వారా, మీ మనసుల ద్వారా, మీ చూపులు, మీ నడక, మీ పడక, మీ పరిశుద్ధత, మీ దయాలత్వం, మీ మంచితనం, మీ ఆశ నిగ్రహం చూపి మనం అడుగుతున్నాను. అబద్ధాలు చెప్పే సాతాను, భ్రమపరిచే సాతాను, మమ్మల్ని శోధించి బాధ పెట్టి దుఃఖపెట్టాలని చూసే సాతాన్ని వేసి అనగదొక్కే శక్తిని దయచేయమని అడుగుతున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.